శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామికి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో వ్యాసుల వారు ఏం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్దాం. మనము ప్రథమ స్కంధంలో 13వ అధ్యాయంలో ఉన్నాము. ఒక 29 వరకు శ్లోకాలు చూసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, మన విదురుల వారు యాత్రలకు వెళ్ళి తిరిగి వచ్చారు. బంధువు వచ్చాడని అందరూ చాలా సంతోషంగా ఎదురేగి ఆహ్వానించి ఎంతో గొప్పగా మన్ననలు చేశారు. ఆయన కొంచెం విశ్రాంతి తీసుకున్నాక ఇంకా కొంచెం సేపు ఆయనతో కూర్చొని మాట్లాడారు. అందరు ఎట్లా ఉన్నారని అడిగారు. ఆయన ఎందుకులే, తెలిసేవెట్లయినా దుస్సహమైన దుర్విషహమైన సహించలేని విషయాలు, తట్టుకోలేని విషయాలు జరిగినవి వీళ్లకు తెలవకుండా మానదు. ఎందుకు ఇప్పుడు మొత్తం జ్ఞాతులు బంధువులందరూ చచ్చిపోయారు అక్కడ ద్వారకలో అని చెప్తే వీళ్ళు దుఃఖిస్తారని చెప్పి ఆయన వాళ్ళ దుఃఖాన్ని చూసి తట్టుకోగలిగిన వాడు కాదు కాబట్టి కరుణతోటి ఆ ఒక్క విషయాన్ని మాత్రం చెప్పలేదు. మిగిలిన మాత్రం ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏమేం చేశాడు అంతా చెప్తూ వచ్చాడు మన విదురుడు. ఆ తర్వాత కథంచిత్ కాలం, కొంతకాలము ఆయన సర్వేషాం అందరికీ ప్రీతిం ఆవాహన్, అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ బంధువులకు, అట్లానే భ్రాతు జ్యేష్ఠస్య, జ్యేష్ఠస్య భ్రాతు పెద్దన్నయ్య గారు ధృతరాష్ట్రుడు, ఆయనకు శ్రేయస్సును కలిగించాలని శ్రేయస్కృత్, అట్లానే దేవవత్ సుఖాన్ని అనుభవిస్తూ అక్కడ ధర్మరాజు వాళ్ళందరి చేత సత్కృతుడై అక్కడ ఉన్న సమయంలో కొంతకాలానికి ఆయనకు ఏమనిపించిందంటే, ఇంకా వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది, ఇంకా ఎంతకాలం ఇక్కడే ఉంటాము, అందరికీ కాలము సమీపిస్తూనే ఉన్నది అని చూసుకున్నాడు. చూసుకొని మన ధర్మరాజు యుధిష్ఠిరుడేమో రాజ్యాన్ని లభింప చేసుకున్నాడు, పౌత్రుడు మనవడిని చూసుకొని సంతోషిస్తున్నాడు, తమ్ముళ్లతో గొప్పగా భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఈలోగా కాలం ఎవరి కోసం ఆగదు. గృహేషు, ఇళ్లలో ఉండి ఆ ఇంటి వ్యవహారాలు, వాటిలో ఆసక్తితో ఉన్న సక్తులు, దాని మీద ఈహ కోరికలతో ప్రమత్తులై అప్రమత్తంగా అలర్ట్గా లేకుండా ఉన్నవాళ్ళు, వాళ్లకు తెలియకుండానే అవిజ్ఞాత, వాళ్ళు చూసుకోకుండానే పరమ దుస్తరము దాటడానికి వీల్లేని కాలము అత్యక్రామత్ దాటైపోతుంది. కాలం చేయి దాటిపోతుంది, ఎవ్వరి కోసం అది ఆగదు. కాలం దాటిపోయింది అంటే ఎంతటి వాడైనా వెళ్ళిపోవలసిందే. ఎంత వాళ్ళకి ప్రాణాల మీద ఆశ ఉన్నా, ప్రాణాలు ఎవరికి ఎంత ప్రియతరమై ఉన్నా చప్పుడు చేయకుండా ఆ సమయం వచ్చిందంటే వదిలిపెట్టి పోవలసిందే. వేరే మార్గం లేదు, దానికి ప్రతిక్రియ లేదు, దానికి తిరుగులేదు. అయితే కాలము నన్ను దాటిపోతే, కాలము ఈ శరీరాన్ని దాటిపోతే అప్పుడు నేను చచ్చిపోతాను. కాలం మించిపోతే, ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరంలో కాలం మించిపోతే నేను చచ్చిపోతాను. నేను కాలాన్ని దాటిపోతే నేను బ్రతికిపోతాను. ఇంకంతే విషయం. నేను ఈ శరీరంలో ఉన్నంత వరకు ఉన్నప్పుడు కాలం నన్ను దాటిపోతే నేను చచ్చిపోతాను. నేను కాలాన్ని దాటిపోతే నేను బ్రతికిపోతాను. ఇంకా మళ్ళీ శరీరాల్లోకి వచ్చే అవసరం ఉండదు. ఆ విషయాన్ని ఆయన సూచనప్రాయంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు.
ఇంకా ఆయన చాలా హితోపదేశం చేశారు అన్నగారికి, జ్యేష్ఠ భ్రాతకు. అవన్నీ విని మన ధృతరాష్ట్రుడు తమ్ముడు చెప్పినట్టే ఇల్లు వదిలిపెట్టి ఎవరికీ చెప్పకుండా ఉత్తర దిక్కుగా ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆయనతో పాటే ఆయన భార్య కూడా, గాంధారీదేవి కూడా పతిని అనుసరించి వెళ్ళిపోయింది. అక్కడ మనము 29వ శ్లోకం దగ్గర ఆపాము. అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. అజాత శత్రు కృతమైత్ర హుతాగ్ని విప్రాన్ నత్వా తిలగో భూమి రుక్మైః గృహం ప్రవిష్ట గురువందనాయ న చ అపశ్యత్ పితరౌ సౌబలీంచ. ఇంకా ఆ విధంగా ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయాడు విదురుడితో పాటు. విదురుడు దారి చూపిస్తూ ఉంటే ఆయన వెనకాల ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు గాంధారి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ప్రొద్దున్న మన అజాత శత్రువు, మన ధర్మరాజు, కృతమైత్ర మిత్రుడు సూర్యుడు, ఆయన మన ధర్మరాజు సూర్యోపాసకుడు. పొద్దున్న లేచి సూర్య నమస్కారాలు అవన్నీ చేసుకుని హుత అగ్ని, అగ్నిహోత్రాది కర్మలన్నీ ముగించుకుని, విప్రాన్ బ్రాహ్మలను, తిలలు, నువ్వులు, గోవులు, భూమి, రుక్మము బంగారము మొదలైన వాటితో సత్కరించి, వారికి నత్వా నమస్కరించి, గురువందనాయ పెద్దలకు నమస్కారం చేసుకోవడం కోసం, గృహం ప్రవిష్ట ఇక్కడికి ఇంట్లోకి వస్తే అక్కడ సౌబలి, సుబలుడి కూతురు సౌబలి, ఆ సౌబలీం ఆమెను, పితరౌ తండ్రులు, పెదనాయన గారు ధృతరాష్ట్రుడు, బాబాయి గారు విదురుడు, వాళ్ళిద్దరిని ఆయన నా అపశ్యత్ చూడలేకపోయాడు, వాళ్ళు కనపడలేదు. అజాత శత్రు కృతమైత్ర హుతాగ్ని విప్రాన్ నత్వా తిలగో భూమి రుక్మైః గృహం ప్రవిష్ట గురువందనాయ న చ అపశ్యత్ పితరౌ సౌబలీంచ. తత్ర సంజయం ఆసీనం పప్రచ్ఛ ఉద్విగ్నమానసః గావల్గణే క్వ నః తాతః వృద్ధః హీనః చ నేత్రయోః అని అడుగుతున్నాడు. తత్ర అక్కడ ఆసీనం కూర్చుని ఉన్న సంజయం, సంజయుణ్ణి, ఉద్విగ్న మానసః ఉద్విగ్నతతో కూడి ఉన్న మనసుతో, అయ్యో ఏమైందో అన్న ఆందోళనతో కూడిన మనసుతో ఉన్నవాడైన మన ధర్మరాజు పప్రచ్ఛ ఈ విధంగా ప్రశ్నించాడు. ఈయన పొద్దున్నే లేచి స్నానాలవన్నీ ముగించుకుని, సూర్యుడికి నమస్కారాలు చేసుకుని, అగ్నిహోత్రాలు వెలిగించుకుని, చేయవలసిన ఉపచారాలన్నీ చేసి, బ్రాహ్మలకు విప్రులకు ఇవ్వవలసిన దానాలన్నీ ఇచ్చి, నమస్కరించి, పెద్దలకు నమస్కరించడం కోసం ఇంటికి వెళ్తే అక్కడ పెదనాన్నగారు, బాబాయ్ గారు, పెద్దమ్మ గారు కనిపించలేదు. అక్కడే కూర్చున్న సంజయుడితో ఈ విధంగా ఆయన ఉద్విగ్నతతోటి అడిగాడు. గావల్గణే అని అడిగాడు. గావల్గనుడు అంటే సంజయుడు, వాళ్ళ నాన్నగారి పేరు గవల్గనుడు, ఆయన కొడుకు గావల్గనుడు. ఆయన ఏం అడిగాడంటే, ఇదిగో నేత్రయోహో హీనః కళ్ళు లేనివాడు, నేత్రద్వయం హీనమైపోయినవాడు, కళ్ళు లేనివాడు, వృద్ధః వృద్ధుడు పెద్దవాడు, నః తాతః మా తండ్రి గారు క్వః ఎక్కడున్నాడు, అంబా చ హతపుత్ర ఆర్త పితృవ్యః క్వ గతః సుహృత్ అపి మయి అకృత ప్రజ్ఞే హతబంధుః సహ భార్యయా ఆసం సమానః సమలం గంగాయాం దుఃఖితః అపతత్ అని అడిగాడు. అట్లానే అంబా మా అమ్మగారు, మా పెద్దమ్మగారు, హతపుత్ర కొడుకులందరూ చనిపోయిన ఆ శోకంతో ఆర్తితో దుఃఖిస్తూ ఉన్నది ఆమె. అట్లానే మా సుహృత్, మాకు చాలా దగ్గరవాడు, మాకు కావలసిన వాడు, మా పితృవ్యః బాబాయి గారు,
క్వ గతః ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారయ్యా? ఒకవేళ అకృత ప్రజ్ఞే కృతజ్ఞుణ్ణైనా మయి నా మీద ఆశంసమానః అనుమానంతో, లేదా హత బంధువులందరూ చనిపోతే ఆ శమలం తన తప్పులను తలుచుకుంటూ దుఃఖిస్తూ సహ భార్యయా ఆయన భార్యతో పాటు గంగాయాం గంగలో అపతత్ అపి పడ్డాడా ఏమైనా అని మన ధర్మరాజు అడుగుతున్నాడు. మా నాన్న పెదనాన్న వృద్ధుడు కళ్ళు లేనివాడు ఎక్కడికి వెళ్ళాడయ్యా? సంజయ, మా అమ్మగారు కొడుకులందరూ పుత్రులందరూ చనిపోతే ఆర్తితో ఉన్నది, ఆమె ఎక్కడికి వెళ్ళింది? మా బాబాయ్ మాకు చాలా కావలసిన వాడు, మా సుహృత్, ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఒకవేళ మా పెదనాన్న నేను కృతజ్ఞుణ్ణి అని అనుకుని ఆయన బంధువులందరూ చనిపోతే ఆ తప్పులన్నీ తలుచుకుని భార్యతో సహా దుఃఖంతో గంగలో పడిపోయాడా? ఏమయ్యారయ్యా? ఎవరూ కనిపించట్లేదు. తత్ర సంజయం ఆసీనం పప్రచ్ఛ ఉద్విగ్నమానసః గావల్గణే క్వ నః తాతః వృద్ధః హీనః చ నేత్రయోః అంబా చ హతపుత్ర ఆర్తా పితృవ్యః క్వ గతః సుహృత్ అపి మయి అకృత ప్రజ్ఞే హతబంధుః సహ భార్యయా ఆశంసమానః శమలం గంగాయాం దుఃఖితః అపతత్. పితరి ఉపరతే పాండౌ సర్వాన్నః సుహృదః శిశూన్ అరక్షతాం వ్యసనతః పితృవ్యౌ క్వ గతౌ ఇతః. పాండురాజు పితరి మా తండ్రి గారి యొక్క ఉపరతే మరణం తర్వాత నహ మమ్మల్ని శిశూన్ పసిపిల్లలను సుహృదః వాళ్లకు దగ్గర వాళ్ళమైన మమ్మల్ని సర్వాన్ అందరినీ మా పితృవ్యౌ మా తండ్రులు పెదనాన్నగారు బాబాయ్ గారు ధృతరాష్ట్రుడు విదురుడు వాళ్ళిద్దరూ వ్యసనతః కష్టాల్లో నుంచి అరక్షతాం రక్షించారు. ఇప్పుడు ఆ పితృవ్యౌ మా తండ్రులిద్దరూ ఇతః ఇక్కడి నుంచి క్వగతౌ ఎక్కడికి వెళ్ళారయ్యా? మా పెదనాన్న మా బాబాయి మా నాన్న చనిపోయిన తర్వాత పసిపిల్లలము మమ్మల్ని ఎన్నో కష్టాల్లో నుంచి రక్షించారు, ఇప్పుడు కనిపించట్లేదేంటయ్యా? ఎక్కడికి వెళ్ళారు ఇక్కడి నుంచి? పితరి ఉపరతౌ పాండౌ సర్వాన్ నః సుహృదః శిశూన్ అరక్షతాం వ్యసనతః పితృవ్యౌ క్వగతౌ ఇతః. అంటే అప్పుడు మరి సంజయుడు ఏం చెప్తున్నాడో దాన్ని మన సూతుల వారు శౌనకుల వారికి చెప్తున్నారు. సూతః ఉవాచ కృపయా స్నేహ వైక్లవ్యాత్ సూతః విరహ కర్షితః ఆత్మేశ్వరం అచక్షాణః న ప్రత్యాహ అతిపీడితః. అప్పుడు కృపయా ఎంతో దిగులుగా ఉన్నాడు మన సంజయుడు. ఆత్మేశ్వరుడు ఆయన రాజుగారు, ఆయనకి చాలా కావలసిన వాడు, ఎప్పటి నుంచో ఎంత కాలంగా ధృతరాష్ట్రుడితోటే ఉన్నాడో సంజయుడు. అటువంటి వాడు ధృతరాష్ట్రుణ్ణి ఆచక్షాణః చూడలేని వాడై అతి పీడిత ఎంతో పీడను బాధను అనుభవిస్తున్న వాడైన ఆయన విరహ కర్షిత, అయ్యో ధృతరాష్ట్రుడు కనిపించట్లేదే, దూరం అయిపోయాడే అన్న విరహంతో కర్షితమైన కృషించిపోతున్నవాడు మన సంజయుడు. స్నేహం చేత ఆ వైక్లవ్యాత్ ఈ ప్రేమ ఆయన మీద ధృతరాష్ట్రుడి మీద సంజయుడికి ఆ స్నేహం చేత మనసు వికలమైపోతే ఆ వ్యాకులతతో ఉన్నవాడు ఆ సూతుడు సంజయుడు వెంటనే ఏమీ చెప్పలేదు. ఆయన నా ప్రత్యాహ బదులేమి పలకలేదు. ఇంకా
ఈ విధంగా ఆయన అక్కడ వచ్చాడు, పొద్దున్నే లేచి వచ్చాడు ధృతరాష్ట్రుడి కోసం. ధృతరాష్ట్రుడు కనిపించలేదు, ఇంకా అక్కడే కూర్చున్నాడు. వస్తాడేమో, తిరిగి వస్తాడేమో అని అనుకుని ఉంటాడు, కూర్చున్నాడు. అయితే ఈ లోపల ధర్మరాజు కూడా వచ్చి, ఏడయ్యా మా పెదనాన్న కనిపించట్లేదు అనగానే ఇంకా అప్పుడు ఆయనకి దుఃఖం వచ్చింది. అంతవరకు ఆయన ఇక్కడే ఎక్కడికన్నా వెళ్ళాడేమో, ధర్మరాజుకి చెప్పే వెళ్ళాడు అనుకుంటాడో ఏమనుకున్నాడో మరి, ఆయన అంతవరకు ఆలోచించాడో లేదో, కానీ అడగగానే ఇంకా ఆయనకి దిగులు పట్టుకుంది, ఇంకా ఆయనకి దుఃఖం వస్తుంది, బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, మనసంతా వికలమైపోయింది. ముందు అసలు ఆయన ఏం చెప్పలేదు. కృపయా స్నేహ వైక్లవ్యాత్ సూతః విరహ కర్షితః ఆత్మేశ్వరం అచక్షాణః న ప్రత్యాహ అతిపీడితః విమృజ్య అశ్రూణి పాణిభ్యాం విస్తాభ్య ఆత్మానం ఆత్మనా అజాత శత్రుం ప్రత్యూచే ప్రభోః పాదౌ అనుస్మరన్. కొంతసేపటికి ఆయన తేరుకున్నాడు, తెపరిల్లి పాణిభ్యాం రెండు చేతులతో, అరచేతులతో అశ్రూణి కన్నీళ్లను విమృజ్య తుడుచుకుంటూ ఆత్మానం ఆయనే, ఆత్మన ఆయన మనసుని, ఆయన బుద్ధితో విష్టాభ్య చిక్కబట్టుకున్నాడు, నిలబెట్టుకున్నాడు, మనసు గట్టిపరుచుకుని ఇంకా ప్రభోహో ఆయన ప్రభువైన ధృతరాష్ట్రుడి యొక్క పాదాలను అనుస్మరన్ మనసులో స్మరిస్తూ అజాత శత్రువైన ధర్మరాజుతో ఈ విధంగా ప్రత్యూచే బదులు చెప్పాడు. విమృజ్య అశ్రూణి పాణిభ్యాం విష్టాభ్య ఆత్మానం ఆత్మనా అజాత శత్రుం ప్రత్యూచే ప్రభోః పాదౌ అనుస్మరన్. సంజయ ఉవాచ. ఇంకప్పుడు సంజయుడు ఏం చెప్పాడంటే, నా అహం వేద వ్యవసితం పిత్రోః వహ కులనందన గాంధార్యా వా మహాబాహో ముషితః అస్మి మహాత్మభిః. ఓ కులనందన, ఓ కులానికి ఆనందాన్ని కలిగించేవాడా, లేదా ఈ కురుకులంలో పుట్టినవాడా, కులాల్లో పుట్టిన నందనుడా, ధర్మరాజా, వాహ పిత్రోహో మీ యొక్క తండ్రుల యొక్క వ్యవసితం అభిప్రాయం, వాళ్ళ నిశ్చయం, అహం నేను నవేద తెలియని వాణ్ణి, వాళ్ళు ఏమనుకున్నారో ఎక్కడికి వెళ్ళారో నాకు చెప్పలేదు, నాకు తెలియదు. వా అట్లానే ఇంకా లేదా గాంధార్యాహ మీ అమ్మగారు గాంధారీదేవి ఆమెమనుకుందో ఎటెళ్ళిందో నాకు తెలియదయ్యా. ఓ మహాబాహో, ఓ పరాక్రమవంతుడా ధర్మరాజా, మహాత్మభిః ఆ మహాత్ముల చేత నేను ముషితః అస్మి మోసగింపబడ్డాను. నన్ను మాయ చేసి నన్ను మోసగించి వాళ్ళు ఎటో నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. నా అహం వేద వ్యవసితం పిత్రోః వహ కులనందన గాంధార్యాః వా మహాబాహో ముషితః అస్మి మహాత్మభిః. అథ ఆజగామ భగవాన్ నారదః సహ తుంగురుః ప్రత్యుద్ధాయ అభివాద్య ఆహ సానుజః అభ్యర్చయన్ ఇవ. అథ ఇంకప్పుడు తుంగురుః సహా తుంగురుడితో పాటు కలిసి భగవాన్ నారదః నారద భగవంతుడు ఆజగామ వచ్చాడు. ఇంకప్పుడే ఇంకా మన ధర్మరాజు సానుజః అనుజులతో పాటు తమ్ముళ్లతో పాటు ప్రత్యుద్ధాయ లేచాడు, ఎదురు వెళ్లి అభివాద్య నమస్కరించి అభ్యర్చయన్ ఆయనని పూజిస్తూ ఇవ ఆ విధంగా ఆహా ఈ మాటలు పలికాడు. ఇంకా అదే సమయానికి ఈయన సంజయుడితో అడుగుతున్నాడు, సంజయుడు నాకు తెలియదు అంటున్నాడు. అప్పుడే నారదుడు తుంగురుడితో పాటు వచ్చాడు. తమ్ముళ్లతో పాటు ధర్మరాజు లేచి ఎదురెళ్లి నమస్కరించి తీసుకొచ్చి ఉచితాసనంలో కూర్చోబెట్టి పూజించి ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. అథ ఆజగామ భగవాన్ నారదః సహ తుంగురుః
ప్రత్యుత్థాయ అభివాద్య ఆహ సానుజః అభ్యర్చయన్ ఇవ. యుధిష్ఠిరః ఉవాచ నా అహం వేద గతిం పిత్రోః భగవన్ క్వ గతౌ ఇతః అంబావా హతపుత్ర ఆర్త క్వ గతా చ తపస్విని అని ఆయన మళ్ళీ అదే ప్రశ్న సంజయుడిని అడిగిన ప్రశ్నే నారదుడిని అడుగుతున్నాడు. సంజయుడు అక్కడే ఉన్నవాడు చూసుంటాడేమో అని అడిగాడు. సంజయుడు నాకు తెలియదంటే ఎక్కడైనా ఉండి ఏదైనా తెలుసుకోగలిగిన వాడు నారదుడు కనిపిస్తే ఆయన్ని కూడా అదే అడుగుతున్నాడు. ఆయన ఏం అడిగాడంటే ధర్మరాజు, పిత్రోహో మా తండ్రులు వాళ్ళ యొక్క గతిని వాళ్ళెక్కడికి వెళ్లారో ఆ విషయాన్ని అహం నేను నా వేద తెలుసుకోలేకుండా ఉన్నాను, నాకు తెలియట్లేదు. వాళ్ళు ఇతహ ఇక్కడి నుంచి క్వగతౌ ఎక్కడికి వెళ్లారు, మా పెదనాన్నగారు మా బాబాయ్ గారు. అట్లానే హతపుత్ర కొడుకులు చనిపోయి ఉన్నారు, ఆ విధంగా ఆర్తితో ఉన్నది మా అమ్మగారు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియట్లేదండి. ఆ తపస్విని మా పెద్దమ్మగారు క్వగత ఎక్కడికి వెళ్ళిందండి. నా అహం వేద గతిం పిత్రోః భగవన్ క్వగతౌ ఇతః అంబావా హతపుత్ర ఆర్త క్వగత చ తపస్విని కర్ణధారః ఇవ అపారే భగవాన్ పారదర్శకః అధ ఆబభాషే భగవాన్ నారదః మునిసత్తమః. అపారే అపారమైన పారము అవతల ఒడ్డన్నది లేని ఈ సంసారమన్న సాగరంలో కర్ణధారః నావ నడిపేవాడిలాగా ఉన్నవాడైన ఇవ ఆ విధంగా ఉన్నవాడు, పారదర్శక పారాన్ని దర్శించగలిగిన వాడు, పారాన్ని దర్శింపచేయగలిగిన వాడు. ఈ సంసార సాగరము అపారం, ఎందుకంటే దానికి పారం అవతల ఒడ్డు తెలీదు, ఎంత ఈదుతున్నామో తెలియదు, ఎంత దూరం వచ్చామో తెలియదు, ఇంకా ఎంత దూరం ఉందో తెలియదు. ఆ రకంగా ఇందులో ఉన్నాం కాబట్టి తెలియదు. ఈయన అందులో లేడు కాబట్టి ఆయన దాని పారాన్ని చూడగలడు, మనకు చూపించగలడు. ఆయన అందులో కర్ణధారుల్లాగా పడవ నడిపేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన తప్పకుండా ఆ పారాన్ని చేరుస్తాడు. అటువంటి వాడైన భగవంతుడు నారదుడు ఆ మునిసత్తమః మునులలో ఉత్తముడు. అధా ఇంకప్పుడు ఆబభాషే ఆయన మన యుధిష్ఠిరుడికి ఈ విధంగా చెప్తున్నాడు. యుధిష్ఠిరుడు అడిగిన ప్రశ్న ఏమంటే, మా పెదనాన్నేడి, మా బాబాయ్ ఏడి, మా అమ్మేది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. కర్ణధారః ఇవ అపారే భగవాన్ పారదర్శకః అధ ఆబభాషే భగవాన్ నారదః మునిసత్తమః. మా కంచన శుచః రాజన్ యత్ ఈశ్వరవశం జగత్ లోకాః సపాలాః యస్య ఇమై వహంతి బలిం ఈసితుః సహ సంయునక్తి భూతాని సహ ఏవ వియునక్తి చ. ఇక్కడి నుంచి మన నారదుడు చెప్పే విషయాలు మన భగవద్గీతలోని విషయాలే ఉంటాయి, అవి చూసుకుంటూ వెళ్దాం. ఓ రాజన్, ఓ రాజా, కంచన కొంచెం కూడా, ఏ విధంగా కూడా, మా శుచః శోకింప పని లేదు, ఏడవకు. యత్ ఏదైతే ఈశ్వర వశం జగత్, ఈ మొత్తం జగత్తు ఈశ్వర వశమై ఉన్నది. యస్య ఎవరి వల్ల, ఇమే ఈ యొక్క సపాలాహ లోకపాలకులతో పాటు, లోకాహ లోకాలన్నీ, ఈసితుః ఆ ఈశ్వరుడి యొక్క బలిం ఆదేశాల మీదే, వహంతి మోస్తూ ఉన్నారో, భరిస్తూ ఉన్నారో, అటువంటి సహ ఆ ఈశ్వరుడే భూతాని భూతాలను సంయునక్తి కలుపుతూ ఉంటాడు, సహ ఏవ ఆయనే వియునక్తి చ విడదీస్తూ ఉంటాడు కూడా. ఈ మొత్తము జగత్తు ఈశ్వర వశమై ఉన్నది. ఆయన ఆదేశం ప్రకారమే, ఆయన కల్పించిన విధి విధానాలని పాటిస్తూ అనుసరిస్తూనే
ఈ మొత్తం లోకాలన్నిటినీ లోకపాలకులందరూ వాళ్లతో సహా ప్రతిదీ అన్ని భూతాలు లోకపాలకులు వాళ్ళు నడిపించే లోకాలు అని వేరుగేం లేదు. లోకాలన్నీ ఆ లోకాలను నడిపించే లోకపాలకులతో సహా అన్ని భూతాలను అదే ఈశ్వరుడు కలుపుతూ ఉంటాడు, విడదీస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరెవరు కలిశారో ఎవరెవరు విడిపోయారో అని చూసుకుంటూ దుఃఖించ పని లేదు, శోకము అక్కర్లేదు. మా పెదనాన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని నువ్వు శోకింపవలసిన పని లేదు. మా కంచన శుచః రాజన్ యత్ ఈశ్వర వశం జగత్ లోకాః సపాలాః యస్య ఇమే వహంతి బలిం ఈసితుః సహ సంయునక్తి భూతాని సహ ఏవ వియునక్తి చ యథా గావః నసి ప్రోతాః తంత్యాం బంధాః చ దామభిః వాక్తంత్యాం నామభిః బద్ధాః వహంతి బలిం ఈసితుః. యథా ఏ విధంగానైతే తంత్యాం తాళ్లతో గావః ఆవులు నసి ప్రోతాః నసి అంటే ముక్కుకు ముక్కు తాళ్లేసి కడితే ఏ విధంగా ఆవులు మసులుతూ ఉంటాయో, ఏ విధంగా దామభిహి తాళ్లతో బద్ధాహ బద్ధులై ఉంటాయో ఆ విధంగానే కొన్ని తాళ్లు ముక్కుకేసి లాగుతూ ముక్కు తాళ్లతో, కొన్ని తాళ్లని మెడకు కట్టి లాగుతూ ఉంటే ఆ పశువులు పాశాలకు బద్ధమై ఉన్న పశువులు ఎట్లా ఉంటాయో అదే విధంగా ఈసితుః ఈశ్వరుడి యొక్క బలిం ఆయన ఆజ్ఞ ప్రకారమే వాక్తంత్యాం వాక్కులనే తంతులు తాళ్లతో నామభిహి నామాలు రూపాలు పేర్లన్న వాటితో బద్ధాహ బంధింపబడి ఉన్నవన్నీ వహంతి ఆయన ఆదేశాలని భరిస్తుంటాయి, వహిస్తుంటాయి. ఏదో ఆవులుంటే వాటికి ముక్కుకు తాళ్లేసి కట్టేస్తారు, వాటికి గొంతులకు తాళ్లేసి కట్టేస్తారు. అట్లానే ఆ రకంగా తాళ్లేసి పాశాలేసి కట్టేస్తారు కాబట్టి వాటిని పశువులను పిలుస్తారు. వీళ్ళేమి తక్కువ కాదు, మనుషులు అనుకుంటారు. యాక్చువల్ గా ఫిజికల్ గా తాళ్లు మెడలకి నిజంగా కనపడకపోయినా వాళ్ళకి అవే ఉంటాయి. ఒకటి వీటికి ఆవులకు ముక్కు తాళ్ళు ఉన్నట్టు వీళ్ళకి మనుషులకు వాక్కులనే తంతులుంటాయి. వాక్కులు మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ ముక్కుతోటి పీల్చుకున్న గాలుల వల్లే వస్తాయి. ఆ వాక్కులే తాళ్లుగా ఉంటాయి. మాటలే ఒకళ్ళతోటి ఒకళ్ళకి బంధాలు కలిగిస్తాయి. ఆ మాటలు లేకపోతే బంధాలు ఉండవు. మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటే బంధాలు మొత్తం తెగిపోతాయి. మాట్లాడుతూ ఉంటేనే బంధాలు, మౌనం లేకపోవడం వల్లే బంధాలు. అవి ముక్కుకు తగిలించిన ముక్కు తాళలాగా ఉంటాయి, కట్టి గుంజుతుంటాయి. ఆ వాక్కులు ఊరికే ఉండవు. ఆ వాక్కులనే తంతులు నామాలన్న బంధాలు అవుతాయి, పేర్లు. ఊరికే ఎందుకు మాట్లాడతాము? అక్కయ్య అంటాం, అమ్మ అంటాం, కూతురు అంటాము, మా ఆఫీస్ వాళ్ళు అంటాము, మా నాన్న అంటాము, నా ఫ్రెండ్ అంటాము. అన్ని నామాలు, అన్ని పేర్లు, అన్ని పేర్లు. ఆ అన్ని పేర్లు ఉత్త పేర్లే కాదు, మీనా అన్న పేరే కాదు. మీనాకి ఒక అమ్మ, అమ్మ అన్న పేరు, అన్ని నామాలు. వాటన్నిటితోటి బంధాలు. అమ్మ అన్న బంధము, చెల్లెలన్న బంధము, స్నేహితురాలన్న బంధము, కూతురన్న బంధము, బావలు, అత్తలు, మరుదులు, వాళ్ళు వీళ్ళు, ప్రతి వాళ్ళు పేర్లు 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 ఉంటాయి. ఆ పేర్లు, ఆ నామాలు, ఆ బంధాలు, వాటి బంధుత్వాలను పిలుస్తాం. పైగా మనం బంధువులు, బంధుత్వాలు, బంధాలని, మనకు తెలియని కాదు, బంధమనే పిలుస్తాము. పైగా పేగు బంధం అంటాం, అదొక బంధం. అన్ని బంధాలే. ఆ బంధాలన్నీ మెడలకి, నామాలన్నీ మెడలకి, మాటలన్నీ ముక్కులకి తాళ్లుగా ఉండి లాగుతుంటే పశువుల్లాగా బద్ధులై ప్రతి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. యథా గావః నసి ప్రోతాః తంత్యాం బద్ధాః చ దామభిః వాక్తంత్యాం నామభిః బద్ధాః వహంతి బలిం ఈసితుః. యథా క్రీడోపస్కరాణాం
సంయోగ విగమౌ ఇహ ఇచ్ఛయా క్రీడితుః స్యాతాం తథా ఏవ ఈసేచ్ఛయా నృణాం. యథా ఏ విధంగానైతే క్రీడా ఉపస్కరణాలు, ఆట బొమ్మలు, ఆడుకోవడానికి ఉన్న ఉపకరణాలు, ఆ ఆట బొమ్మలన్నీ క్రీడితుః ఆడుకునేవాడి యొక్క ఇచ్ఛయా ఇష్టానుసారంగా, యథా ఏ విధంగా సంయోగం కూడుతూ ఉంటాయో విగమం దూరమైపోతుంటాయో అట్లానే ఇహ ఇక్కడ ఈ భూమి మీద ఈ జగత్తులో నృణాం మనుషులు కూడా ఈసేచ్ఛయ ఈశ్వరుడి యొక్క ఇచ్ఛతోటే, ఆయన ఇచ్ఛానుసారంగా ఇవి కూడా సంయోగం కూడుతూ ఉంటాయి, వియోగం దూరమైపోతూ ఉంటాయి. ఆ విధంగా శాతాం ఉంటాయి. ఏ విధంగానైతే క్రీడితుః ఆడుకునేవాడు క్రీడోపస్కరణాలన్నింటినీ పెట్టుకొని ఆట బొమ్మల్ని వాటిని కలుపుతూ ఉంటాడు, విడదీస్తూ ఉంటాడు, ఏమో కథలల్లుతూ ఉంటాడు. ఆ విధంగా ఆయన ఇష్టానుసారం ఆ పిల్లాడు ఏ విధంగా బొమ్మలతో ఆడుకుంటాడో అదే విధంగా తథా ఏవ ఈశ ఇచ్ఛయా ఈశ్వరుడి ఇచ్ఛానుసారంగా మనుషులు కూడా ఆయన చెప్పినట్టు కలుస్తుంటారు, దూరమైపోతుంటారు. యథా క్రీడోపస్కరాణాం సంయోగ విగమౌ ఇహ ఇచ్ఛయా క్రీడితుః స్యాతాం తథా ఏవ ఈసేచ్ఛయా నృణాం. యత్ మన్యసే ధ్రువం లోకం అధ్రువం వా న చ ఉభయం సర్వథా నహి శోచ్యాః తే స్నేహాత్ అన్యత్ర మోహజాత్. యత్ ఏదైతే ఈ లోకము ధ్రువం అని అనుకో, అధ్రువమని అనుకో, లేదా వా ఉభయమని అనుకో, నువ్వు ఏదనుకున్నా ఏ విధంగా మన్యసే అనుకున్నా సర్వథా అన్ని విధాలుగా మోహజాత్ మోహం వల్లే కలిగిన స్నేహాత్ స్నేహం వల్లే ఇవన్నీ నా అన్యత్ర వేరే విధంగా కాదు, తే ఇవేవి నా శోచ్యాహ శోకింప తగినవి కాదు, శోకింపవలసినవి కాదు. కాబట్టి అయ్యో కలిశారు దూరమయ్యారు పుట్టారు పోయారు అని అనుకోవడానికి వీల్లేదు. ఇదంతా మాయగా జరుగుతూ ఉంటుంది. ఈశ్వరేచ్ఛగా అందరూ భూతాలందరూ ప్రాణులందరూ దాన్ని వహిస్తుంటారు. ఆ ప్రాణుల కోసం శోకింపవలసిన పని లేదు. యత్ మన్యసే ధ్రువం లోకం అధ్రువం వా న చ ఉభయం సర్వథా నహి శోచ్యాః తే స్నేహాత్ అన్యత్ర మోహజాత్. తస్మాత్ జహి అంగ వైక్లవ్యం అజ్ఞానకృతం ఆత్మనః కథం తు అనాథాః కృపణాః వర్తేరన్ తే చ మాం వినా. తస్మాత్ కాబట్టి అజ్ఞానకృతం అజ్ఞానం వల్ల కలిగిన ఈ ఆత్మనః వైక్లవ్యం ఈ మనోవ్యధ, ఈ విధంగా మనసు వికలత చెంది ఈ విధంగా బాధపడుతూ ఉండడం ఇదంతా అజ్ఞానం వల్లే కృతం జరిగింది. దానివల్లే ఈ విధంగా అనిపిస్తుంది. దాంతో నువ్వేమనుకుంటావంటే అంగా అయ్యో అనాథాః అనాథలు, కృపణాః దీనులు, తే మా వాళ్ళు వీళ్ళు, మాం వినా నేను లేకుండా కథం ఏ విధంగా వర్తేరం వర్తించగలరు. అయ్యయ్యో మా వాళ్ళు కదా, అనాథలు కదా, దీనులు కదా, నేను లేకపోతే వాళ్ళు ఎట్లా ఉంటారు కదా అని ఇదంతా అనుకోవడము అజ్ఞానకృతమైన ఆత్మ వైక్లవ్యము, హృదయ దౌర్బల్యము, మనోవ్యధ. తస్మాత్ కాబట్టి దాన్ని జహి తీసేయి, ఇది అజ్ఞానము అని ఆయన చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో మన భగవంతుడు అర్జునుడికి చెప్పినట్టే. తస్మాత్ జహి అంగ వైక్లవ్యం అజ్ఞానకృతం ఆత్మనః కథం తు అనాథాః కృపణాః వర్తేరన్ తే చ మాం వినా.
కాల కర్మ గుణాధీనః దేహః అయం పాంచభౌతికః కథం అన్యాన్ తు గోపాయేత్ సర్పగ్రస్తః యథా పరం. పాంచభౌతికః పంచభూతాలతో తయారైంది అయం దేహః ఈ శరీరము. పంచీకృతమైన పంచభూతాలతో స్థూల దేహము, అపంచీకృతమైన పంచభూతాలతో సూక్ష్మ దేహం అని మనం వివేక చూడమణిలో చదువుకున్నట్టు ఈ దేహం ఆ విధంగా తయారయ్యింది. ఇది కాల కర్మ గుణాధీన. కాలము కర్మము గుణాలకు ఆధీనమై ఉంటుంది, పరాధీనమై పరవశమై దాని స్వవశంలో లేకుండా ఈ విధంగా ఉంటుంది శరీరము. కాలం ఉంటుంది, ఇంతకాలము ఈ సమయంలో ఈ శరీరం కనిపిస్తుంది, ఈ సమయంలో ఈ శరీరం పడిపోతుంది, దీనికి ఇంత కాల ప్రమాణం అని ఒక లిమిటేషన్ ఉంటుంది. కర్మలుంటాయి ఆ సమయంలో, ఆ కాలంలో. వాడు పుట్టి ఆ పేరుతో ఆ భూమి మీద తిరుగుతున్న శరీరంతో తిరుగుతున్న కాలంలో ఏ కర్మలు చేయాలని ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉంటుంది. అందులో వాడికి ఏం గుణాలు ఉంటాయి అని ప్రకృతి గుణాలన్నీ వీడిని దాని మొత్తం అధీనంలో పెట్టుకొని నడిపిస్తుంటుంది. ప్రతి వాడికి ఇంతే, ఎవ్వరు దీన్ని దాటిపోలేరు. ఆ దేహానికి శరీరానికి ఆ లక్షణం ఉంటుంది. దేహం అంటేనే దాని పేరు. దేహం అంటే దహించుకుని పోయేది అని అర్థం, దహింపబడేది దేహం, దానికి అర్థమే అది. ఏది కాలిపోతుందో, ఏది లేకుండా పోతుందో అదే దేహం. శరీరం అన్నా అంతే, శీర్యతే ఇది శరీరః అని శిథిలమైపోయేది శరీరం అని దానికి అసలు వ్యుత్పత్తే అది ఉంది. అవన్నీ పంచభూతాలతో తయారై ఉంటాయి. కాలానికి కర్మానికి గుణాలకు అధీనమై పనిచేస్తుంటాయి ఆ శరీరాలు. అయితే యథా ఏ విధంగానైతే సర్పగ్రస్తః పాము చేత కాటు వేయబడ్డవాడు పరం పక్కన వాడిని ఏ విధంగా నా గోపాయేత్ రక్షించలేడో అట్లానే ఈ కాల సర్పం యొక్క కాటుకి బలయి ఈ విధంగా దేహాన్ని తీసుకొని వచ్చిన వాడే ఆ పాము కాటుతో ఉన్నాడు బాధపడుతూ. కాల సర్పమన్న పాము కాటుకి వాడు బాధపడుతూ పీడింపబడుతూ ఉన్నాడు. వాడు కథం ఏ విధంగా అన్యాన్ పక్కన వాళ్ళని గోపాయేత్ రక్షించగలడు. అయ్యో మా వాళ్ళు అనాథలు, అయ్యో దీనులు, మా వాళ్ళు నేను లేకుండా ఎట్లా ఉంటారంటే నువ్వెట్లా ఉన్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కూడా అదే కాలకర్మ గుణాలకు అధీనుడివై ఉన్నావు. నువ్వేమై ఉన్నావో నువ్వు చూసుకో. నువ్వు బాగుంటే పక్కోడిని చూసుకోవచ్చు. నువ్వు కూడా అదే పద్ధతిలో ఉన్నావు, వాళ్ళని నువ్వేం బాగు చేస్తావు? కాలకర్మ గుణాధీనః దేహః అయం పాంచభౌతికః కథం అన్యాంతు గోపాయేత్ సర్పగ్రస్తః యథా పరం. అహస్తాని సహస్తానాం అపదాని చతుష్పదాం ఫల్గూని తత్ర మహతాం జీవః జీవస్య జీవనం. తత్ర ఇందులో అహస్తాని హస్తాలు చేతులు లేని వాటిని, సహస్తానాం చేతులున్నవి తింటాయి. అపదాని పాదాలు లేని వాటిని, కాళ్ళు లేని వాటిని, చతుష్పదాం 4 కాళ్ళున్నవి తింటాయి. ఫల్గూని బలం లేని వాటిని, మహతాం బాగా బలమున్నవి తింటాయి. ఈ విధంగా జీవః జంతువు, జీవస్య జంతువు యొక్క జీవనం, జీవిక బ్రతికే మార్గం. జంతువే జంతువుకి జీవనం. ఒక జంతువు ఇంకో జంతువుకి భోజనం, ఆహారం. అది ఈ జగత్ సైకిల్, అది ఫుడ్ చైన్ అని పిలుస్తాము. చేతులు లేని వాటిని చేతులున్నవి తింటాయి. ఏదో చెట్లున్నాయి, చెట్లకు చేతులు లేవు, అవి పళ్ళు తయారు చేసుకుంటే చేతులున్న వాళ్ళు ఏవైనా సరే, కోతులైనా మనుషులైనా ఏవైనా సరే చేతులున్నాయంటే వెళ్ళి ఆ చేతులు లేని చెట్లకున్న పళ్ళను తీసుకొని తింటాయి. లేదా కాళ్ళు లేని గడ్డి పరకలు ఉంటాయి, వాటిని కాళ్ళున్న జింకలు, లేళ్ళు అట్లాంటివి తింటాయి. బలం లేని వాటిని బలమున్నవి తింటాయి. అది ఈ లోకం యొక్క పద్ధతి. ఒక్కటి
పక్కన దానికి ఆహారం అవుతూనే ఉంటుంది. అహస్తాని సహస్తానాం అపదాని చతుష్పదాం ఫల్గూని తత్ర మహతాం జీవః జీవస్య జీవనం తత్ ఇదం భగవాన్ రాజన్ ఏకః ఆత్మా ఆత్మానాం స్వదృక్ అంతరః అనంతరః భాతి పశ్యతం మాయయా ఉరుధా. తత్ ఆ విధంగా ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఓ రాజన్, ఓ రాజా అని మన నారదుల వారు ధర్మరాజుకు చెప్తున్నారు. భగవాన్ భగవంతుడు ఏకః ఒక్కడు, ఆ ఆత్మ ఆత్మనాం తననే మాయయా మాయగా ఉరుధా ఎన్నో రూపాలుగా ఎన్నో విధాలుగా స్వదృక్ చూసుకుంటూ ఉంటాడు. అంతరః లోపల, అనంతరః బయట, భాతి ప్రకాశిస్తుంటాడు. తమ్ దాన్ని పశ్య చూడు. ఒకళ్ళు పోయారంటే అందరూ పోతారు. ప్రతి వాళ్ళు పోవడము శరీరానికి లక్షణము. నువ్వు కూడా పోతావు, ఆ విషయం చూసుకో. నేను కాబట్టి మా వాళ్ళని చూసుకుంటున్నాను, నేను లేకపోతే వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు అని అనుకుంటున్నావు. నిన్ను చూసుకునే వాళ్ళు ఎవరు? ప్రతి వాళ్ళు పోతారు. చేతులు లేని వాటిని చేతులున్నవి, కాళ్ళు లేని వాటిని కాళ్ళున్నవి, బలం లేని వాటిని బలమున్నవి. ఆ విధంగా అవి బ్రతికుండడానికి వీటిని తీసుకుంటూ ఉంటాయి. అయితే ఏంటి ఇదంతా? ఫుడ్ చైన్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చేతులు లేనివి చేతులున్నవి, కాళ్ళు లేనివి కాళ్ళున్నవి, బలమున్నవి బలం లేనివన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఒకదాన్ని ఒకటి తినడానికి? అన్నీ ఓ రాజా ఆ భగవంతుడే తననే ఇన్ని విధాలుగా చూసుకుంటున్నాడు. లోపల బయట ఉంటున్నాడు. నువ్వు దాన్ని చూడు, అరూపాలని కాదు. తత్ ఇదం భగవాన్ రాజన్ ఏకః ఆత్మా ఆత్మానం స్వదృక్ అంతరః అనంతరః భాతి పశ్యతం మాయయా ఉరుధా. సహ అయం అద్య మహారాజ భగవాన్ భూతభావనః కాలరూపః అవతీర్ణః అస్యాం అభావాయ సురద్విషాం. ఓ మహారాజా, ఓ ధర్మరాజా, సహ అయం ఈయనే అద్య ఇప్పుడు ఆ భగవాన్ భగవంతుడు భూతభావనః మొత్తం ప్రాణులన్నీ ఉండడానికి కారణమైన వాడు, ఆ జన్మలకి కారణమైన వాడు, వాటిలో తనే అయి ఉన్నవాడు, అవి ఉండడానికి కాలమన్నా ఈ చక్రాన్ని తయారు చేసి ఆరూపంగా కూడా ఉన్నవాడు, ఆ కాలరూపుడు. ఇప్పుడు సురద్విషాం భూమి మీద ఉన్న సురద్వేషులు రాక్షసులు వాళ్ళ యొక్క అభావాయ వాళ్ళని తీసేయడం కోసం అస్యాం ఈ భూమి మీద అవతీర్ణః అవతరించాడు. సహ అయం అద్య మహారాజ భగవాన్ భూతభావనః కాలరూపః అవతీర్ణః అస్యాం అభావాయ సురద్విషాం నిష్పాదితం దేవకృత్యం అవశేషం ప్రతీక్షతే తావత్ యూయం అవేక్షధ్వం భవేత్ యావత్ ఇహ ఈశ్వరః. దేవకృత్యం దేవతల కార్యాన్ని నిష్పాదితం ముగించి అవశేషం ఇంకా చివరిగా కొద్దిగా మిగిలి ఉన్న పనిని చేయడానికి ఆయన ప్రతీక్షతే ఎదురు చూస్తున్నాడు. ఆయన సురద్విషులను సురద్వేషులను అభావాయ లేకుండా చేయడం కోసమే ఈ భూమి మీద అస్యాం అవతీర్ణః అవతరించాడు. ఆ అవతరించిన వాడు ఆయనే సహాయం. ఆయన కాలరూపుడు భూతభావనుడు భగవంతుడు. ఆయన ఎందుకు వచ్చాడో అవతారంలో ఆ దేవ కార్యాన్ని ముగించుకుని ఇంకా కొద్దిగా మిగిలిపోయిన కార్యం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. యావత్ ఎంతవరకు ఇహ ఈ భూమి మీద ఆ ఈశ్వరుడు భవేత్తు ఉంటాడో
తావత్ అంతకాలం యూయం మీరు కూడా అవేక్షధ్వం ఎదురు చూస్తూ ఉండండి. ఆయన ఈ భూమి మీద ఎంతకాలం ఉంటాడో అంతకాలం మీరు కూడా ఎదురు చూడండి ఆ కాలం కోసము. నిష్పాదితం దేవకృత్యం అవశేషం ప్రతీక్షతే తావత్ యూయం అవేక్షధ్వం భవేత్ యావత్ ఇహ ఈశ్వరః. ధృతరాష్ట్రః సహ భ్రాత్రా గాంధార్యా చ స్వభార్యయా దక్షిణేన హిమవతః ఋషీణాం ఆశ్రమం గతః. ఇంతకి నువ్వు అడిగిన ప్రశ్న, ధృతరాష్ట్రుడేమయ్యాడు, గాంధారేమయ్యింది, మా బాబాయ్ గారు ఏమయ్యారు, ఆయన తమ్ముడు అని అడిగావు కదా, అది చెప్తాను పట్టు. స్వభార్యయా ఆయన భార్యతో, గాంధార్య గాంధారీదేవితో, భ్రాత్రా సహా తమ్ముడు విదురుడితో సహా, ధృతరాష్ట్ర ధృతరాష్ట్రుడు ఇప్పుడు హిమవతః హిమవత్ పర్వతానికి దక్షిణేన దక్షిణ భాగంలో, ఋషీణం ఋషుల యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నాడు. అక్కడికి ఆయన గతః వెళ్ళాడు. ధృతరాష్ట్ర సహ భ్రాత్రా గాంధార్యా చ స్వభార్యయా దక్షిణేన హిమవతః ఋషీణాం ఆశ్రమం గతః. శ్రోతోభిః సప్తభిః యా వై స్వర్ధుని సప్తధా వ్యధాత్ సప్తానాం ప్రీతయే నానా సప్తస్రోతః ప్రచక్షతే. యా ఏదైతే స్వర్ధుని ఆకాశగంగ ఉన్నదో ఆమె సప్తానాం సప్త ఋషులకు నానా ప్రీతయే ఎన్నో రకాలుగా ప్రీతి కలిగించడం కోసం, సప్తభిః ఏడుగా, శ్రోతోభిః పాయలుగా, సప్తధా ఏడు విధాలుగా, వ్యధాత్ విడిపోయింది. కాబట్టి ఆ ఏడు పాయలతో ఉన్న గంగా నదిని సప్తస్రోతః అని ప్రచక్షతే పిలుస్తారు. ఆ విధంగా అది ప్రఖ్యాతిగాంచింది. శ్రోతోభిః సప్తభిః యా వై స్వర్ధుని సప్తధా వ్యధాత్ సప్తానాం ప్రీతయే నానా సప్తస్రోతః ప్రచక్షతే. స్నాత్వా అనుసవనం తస్మిన్ హుత్వా చ అగ్నిం యథావిధి అపక్షః ఉపశాంతాత్మా సహ ఆస్తే విగతైషణః. ఇప్పుడు మీ పెదనాన్నగారు ధృతరాష్ట్రుడు గారు తస్మిన్ ఆ ఆకాశ గంగలో, ఆ సప్తస్రోతంలో, అనుసవనం ప్రతిరోజు స్నాత్వా స్నానం ఆచరించి, యథావిధిగా అగ్నిన్ అగ్నులను హుత్వా వెలిగించి, అభక్షః నీళ్లను భక్షిస్తూ ఆహారంగా భుజిస్తూ, ఉపశాంతాత్మ ఆత్మశాంతితో, విగత ఈషణః కోరికలు గతమైపోయి ఇంకా కోరికలేమీ లేకుండా ఉన్నవాడై, సహ ఆయన ఆస్తే ఉన్నాడు. స్నాత్వా అనుసవనం తస్మిన్ హుత్వా చ అగ్నిం యథావిధి అభక్షః ఉపశాంతాత్మా సహ ఆస్తే విగతైషణః. జితాసనః జితశ్వాసః ప్రత్యాహృత షడింద్రియః హరిభావనయా ధ్వస్తరజస్ సత్వత్తమో అమలః విజ్ఞానాత్మని సంయోజ్య క్షేత్రజ్ఞే ప్రవిలాప్యతం బ్రహ్మణి ఆత్మానం ఆధారే ఘటాంబరం ఇవ అంబరే. ఆయనిప్పుడు జితాసనః ఆసన జయాన్ని పొంది, జితశ్వాసః శ్వాసలను జయించి, ప్రత్యాహృత షడింద్రియః 6 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, వాటితో పాటు మనసు కలిపి 6 ఇంద్రియాలను ప్రత్యాహారంతో వెనక్కు మరల్చుకున్నవాడై, హరిభావనతో రజస్సు సత్వము తమస్సు అన్న మలినాలను ధ్వంసం చేసుకున్నవాడై, త్రిగుణాలను కూడా దూరం చేసుకుని,
తం ఆ త్రిగుణాలు లేని షడింద్రియాలు వెనక్కి తిరిగిన ఆ హరిభావనలతో కూడుకున్న ఆయన తం వాటన్నిటిని ప్రవిలాప్య మొత్తం లయం చేసుకుని క్షేత్రజ్ఞుడి యందు సంయోజ్య చేరి అక్కడి నుంచి విజ్ఞాన ఆత్మని ఆయన విజ్ఞానాత్మను బ్రహ్మని ఆత్మానం బ్రహ్మ ఆత్మలో ఆధారే నిలబెట్టి ఘటాంబరం ఏదో కుండలోని ఆకాశాన్ని ఖాళీని మొత్తం అంతటా ఉన్న ఆకాశంలో కలిపేసినట్టు ఇవ ఆయన విజ్ఞానాత్మని బ్రహ్మణ్యాత్మలో కలిపేసి ఆ విధంగా ఆయన ఉన్నాడు. ధ్వస్త మాయా గుణోదర్కః నిరుద్ధ కరణాశయః నివర్తిత అఖిల ఆహారః ఆస్తే స్థాణుః ఇవ అచలః. మాయా గుణాలు ఉదర్కం పైకి లేస్తుంటే వాటన్నిటినీ ధ్వంసం చేసుకున్నవాడై కరణాలు ఉపకరణాలు అంతఃకరణాలు వాటికి కావలసిన కర్మలు ఆ ఆశయాలు కర్మాశయాలు ఆ కరణాశయాలన్నిటినీ నిరోధించిన వాడై నివర్తిత అఖిల ఆహారః అన్ని విధాలైన ఆహారాలను నోటితో తినే అన్నం మొదలైన ఆహారాలు నాలికకు ఆహారము, కళ్లకు దృశ్యాల ఆహారము, చెవులకు శబ్దాల ఆహారము, శరీరానికి స్పర్శల ఆహారము, ముక్కుకు వాసనల ఆహారము, గంధాలు వాటన్నిటినీ మొత్తం అఖిల ఆహారాలు అన్ని విధాల ఆహారాలను నివర్తితం వెనక్కి తిప్పేసి స్థాణువులాగా అచలహ చలనం లేకుండా ఇవ ఆస్తే ఉన్నాడు. జితాసనః జితశ్వాసః ప్రత్యాహృత షడింద్రియః హరిభావనయా ధ్వస్త రజస్సత్వతమోమలః విజ్ఞానాత్మని సంయోజ్య క్షేత్రజ్ఞే ప్రవిలాప్యతం బ్రహ్మణ్యాత్మానమాధారే ఘటాంబరం ఇవ అంబరే ధ్వస్త మాయాగుణోదర్కః నిరుద్ధ కరణాశయః నివర్తిత అఖిల ఆహారః ఆస్తే స్థాణుః ఇవ అచలః. సహ వా అద్యతనాత్ రాజన్ పరతః పంచమే అహని కళేవరం హాస్యతి స్వం తచ్చ భస్మీ భవిష్యతి. ఓ రాజన్, ఓ ధర్మరాజా, సహ ఆయన అద్యతనాత్ పరతః నేటికి పంచమే అహని 5వ రోజుకు స్వం కళేవరం తన సొంత శరీరాన్ని హాస్యతి వదిలిపెడతాడు, తచ్చ అది కూడా ఆ శరీరం కూడా భస్మీ భవిష్యతి భస్మమైపోతుంది. సహ వా అద్యతనాత్ రాజన్ పరతః పంచమే అహని కళేవరం హాస్యతి స్వం తచ్చ భస్మీ భవిష్యతి. దహ్యమానే అగ్నిభిః దేహే పత్యుః పత్నీ సహ ఉటజే బహిః స్థితా పతిం సాధ్వి తం అగ్నిం అనువేక్ష్యతి. సహోటజే ఉటజం అంటే కుటీరం, ఆశ్రమం. దాంతో సహా పత్యుః పతి యొక్క దేహే దేహము అగ్నిభిః అగ్నుల్లో దహ్యమానే దహించుకుని పోతుంటే బహిః స్థిత బయటే నిలబడి ఉన్న ఆ సాధ్వి ఆయన భార్య పత్ని మన గాంధారి ఇంకా తం పతిం ఆ భర్తను ఆ అగ్నిలో అనువేక్షతి ప్రవేశించి అనుసరిస్తుంది. దహ్యమానే అగ్నిభిః దేహే పత్యుః పత్నీ సహోటజే బహిః స్థితా పత్నిం సాధ్వి తం అగ్నిం అనువేక్ష్యతి. విదురః తు తదాశ్చర్యం నిశామ్య కురునందన హర్షశోకాయుతః తస్మాత్ గంతా తీర్థ నిషేవకః. ఓ కురునందన, ఓ ధర్మరాజా, తద్ ఆశ్చర్యం ఆ ఆశ్చర్యాన్ని
ఆ ఆశ్చర్యకరమైన విషయాన్ని నిశామ్య చూసి విదురహతు విదురుడు కూడా హర్షశోకయుత హర్షం ఆయనకి సంతోషం కలిగింది. ఇంకా ఎన్నాళ్ళు తీసుకొని వస్తాడు ఆ శరీరాన్ని లాక్కుంటూ వస్తాడు అన్నయ్య గారు, ఇప్పటికింకా ఇంత సాధన చేశాడు, వెళ్ళిపోయేందుకు ఒక 5 రోజుల వరకు ప్రయత్నం చేశాడు ఆయన, సద్గతులే కలుగుతాయనే సంతోషమో ఏమో. అయినా కూడా ఈ శరీరంతో ఉన్నప్పుడు తెలిసిన వాడు మరి ఎంత సాధించాడో ఏమో అన్న శోకమో ఏమో ఏమో ఆయన హర్షాలు ఆయన శోకాలు తెలియదు కానీ వాటితో యుత కూడిన వాడై మన విదురుడు. ఆ తీర్థ నిషేవక తీర్థాలను సేవించేవాడు. తస్మాత్ ఇంక అక్కడి నుంచి గంతా వెళ్ళిపోతాడు. విదురహతు తదాశ్చర్యం నిశామ్య కురునందన హర్షశోకయుత తస్మాత్ గంతా తీర్థ నిషేవక. ఆయన మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. ఇత్యుక్త్వా అథ ఆరుహత్ స్వర్గం నారదః సహ తుంబురుః యుధిష్ఠిరః వచః తస్య హృది కృత్వా అజహాత్ శుచః. ఇది ఈ విధంగా ఉక్త్వా చెప్పి అథ ఇంకప్పుడు సహ తుంబురుః తుంబురుడితో సహ నారదః నారదుడు స్వర్గం స్వర్గాన్ని ఆరుహత్ ఆరోహించాడు ఆయన వెళ్ళిపోయాడు స్వర్గానికి. ఇంకా ఇక్కడ యుధిష్ఠిరుడు తస్య వచః ఆయన చెప్పిన మాటలను హృదయంలో కృత్వా ఉంచుకుని శుచః శోకాన్ని అజహాత్ మనసులో నుంచి తీసేసుకున్నాడు. ఇతి ఉక్త్వా అథ ఆరుహత్ స్వర్గం నారదః సహ తుంబురుః యుధిష్ఠిరః వచః తస్య హృది కృత్వా అజహాత్ శుచః. మళ్ళీ మనకిక్కడ 14వ అధ్యాయం నుంచి అర్జునుడు మళ్ళీ వెనక్కి తిరిగి రావడం, ద్వారకలో ఏమైందో చెప్పడం, అది విని ధర్మరాజు వాళ్ళందరూ ఇంకా మహాప్రస్థానానికి వెళ్ళిపోవడం అన్న అధ్యాయం మొదలవుతుంది. వచ్చే వారం నుంచి అది చదువుకుంటూ ముందుకు వెళ్దాం. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे नैमिषीयोपाख्याने 13 सम्पूर्णम्. सर्वं श्रीकृष्ण परब्रह्म पादारविन्दार्पणमस्तु.